హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అరటికాయ చిప్స్ చేసుకుందాం రండి. దానికోసం అరటికాయ ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక గిన్నెలో పసుపు, ఉప్పు వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మరుగుతున్నప్పుడే మనం అరటికాయ తొక్క తీసుకొని డైరెక్ట్గా ఆయిల్లోకి పీల్ చేసుకోవాలన్నమాట. అంటే చాప్ చేసుకోవడం. ఏవైనా చేసుకునేటప్పుడు గిన్నెలోకో వాటర్లోకో చాప్ చేస్తామా, కానీ ఎలా కాకుండా అరటికాయని డైరెక్ట్ కళాయిలోకి, చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేయాలన్నమాట. నూనె కొంచెం వేడెక్కలేదు, కానీ మీరు అలా మాత్రం చేయకండి, వేడెక్కిన తర్వాతే వేయండి. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆవిరి చేతికి కొట్టేయకుండా. బయట షాపుల్లో తీసుకునే చిప్స్లో అనమాట, చాలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలోకి పసుపు, తగినంత ఉప్పు వాటర్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ వేగుతున్న అరటికాయ ముక్కల పైన స్పూన్తో వేసుకోవాలి, చుట్టూ తిప్పుకొని. ఇలా అన్నమాట, చూడండి. అలా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బయట షాపుల్లో కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. మంచి టేస్టీ ఫుడ్ మనం చేసుకున్నట్టు మన చేతులతో. బయట ఆయిల్ కూడా ఏంటో బాగోవు కదా. బాగా వేగనివ్వాలి, మెత్తగా వేగితే టేస్ట్ అయితే బాగోదు. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. మా వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేస్తున్నారా? ఇవి ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను, మళ్ళీ వేస్తున్నాను చూడండి. అలా ఇందాకన్నా ఇప్పుడు బాగా మరిగింది ఆయిల్, దాన్ని చూడండి అలా డైరెక్ట్ చాప్ చేసి వేసేస్తే బాగుంటుంది. ఇవి వేగినవి తీసుకొని పక్కన తీసుకొని పెట్టుకొని, ఇవి కూడా వేగిన తర్వాత కారం చల్లుకోవాలన్నమాట. అంటే మనం తినేంత కారం చల్లుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కరకరలాడే అరటికాయ చిప్స్ రెడీ. చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.